హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కటింగ్ వీడియోలో ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూపించాను కదా. ఫ్యాన్సీ సీరతో ఫ్రాక్ ఇప్పుడు కుట్టడం చూపిస్తాను. టిచ్చింగ్ చూడండి, మొత్తం కట్ చేసి ఇలా కట్ చేసి చూపించాను కదా. ఇవి పక్కన పెట్టుకుందాం. చేతులు ముందు భాగం వెనుక భాగం, ఇది కిందిది లైనింగ్ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి రెండు కలిపి ఒకదానిపైన ఒకటి పెట్టుకోవాలి. చూడండి, వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. మొత్తం ఫ్రాక్ కుట్టడం చూపిస్తాను, ఎలా కుట్టుకోవాలో. పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా ఇలా కుట్టుకుంటే సరిపోతుంది. అందరికి సేమ్ ఉంటుంది, పొడుగు తప్ప. ఇప్పుడు రెండు ఒక దగ్గర పెట్టుకోవాలి. రెండు ఒక దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. కుచ్చులు లంగా కుచ్చులు పెట్టినాము కదా, లంగా కుచ్చులు కొంచెం పెద్దగా పెడతాము, ఫ్రాకుకు కొంచెం చిన్నగా పెట్టాలి. 2 ఇంచులు, లంగకైతే 3 ఇంచులు, ఫ్రాక్ అయితే 2 ఇంచులు. ఇలా కుచ్చులు పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఏ విధంగా చూపిస్తున్నానో ఆ విధంగా కుచ్చులు పెట్టుకోవాలి. ఒకటి దాని కిందికి ఒకటి, ఒకదాని కిందికి ఒకటికి లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సేమ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి. నేను పెట్టే వీడియో మీకు ఫస్ట్ మీకే వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేసి చూడండి. లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. మొత్తం రెండు కలిపి కుచ్చులు ఇలా పెట్టుకోవాలి. ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు కలిపి పెట్టుకోవాలి. ఒకదాని కిందికి ఒకటి, ఒకదాని కిందికి ఒకటి, స్టెప్ బై స్టెప్ కరెక్ట్గా. ఈ మనము పైన కుర్చీ ఎంత పెడుతున్నామో లోపల కూడా అంత క్లాత్ పెట్టి పెట్టాలి. లాస్ట్ వరకు ఈ విధంగా పెట్టుకోవాలి కుచ్చులు. మొత్తం కుచ్చులు పెట్టినాక రెడీ అవుతుంది. రెడీ అయినాక మనకు నడుము కొలత తీసుకోవాలి. పాపకు ఎవరికైతే మనం పిల్లలకు ఫ్రాక్ కుట్టాలనుకుంటున్నామో వాళ్ళ నడుము కొలత తీసుకోవాలి. తీసుకొని 1కి 2 సార్లు ఎంత వచ్చిందో చూసుకోవాలి. కుచ్చులు పెట్టినాక కొంచెం ఎక్కువ వస్తే మాత్రం కొంచెం దూరం ఇప్పి మళ్ళీ దగ్గర పెట్టాలి. తక్కువ వస్తే కూడా కొంచెం పలచగా పెట్టుకోవాలి. ఇప్పుడే చూసుకోవాలి. కుచ్చులు పెట్టాను, పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ముందు భాగం తీసుకుందాం. ముందు భాగం వెనుక భాగం చేతులు వచ్చేసి ఇట్లా మంచి మల్ల పైన లైనింగ్ పెట్టుకోవాలి. మంచి మల్ల పైన చూడండి, 1కి 2 సార్లు మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ రెడ్ కలర్ కోర్ వచ్చింది కదా, ఈ కోర్ ఏదైతే ఉందో అందులో సగం కుట్టు పెట్టుకోవాలి. సగం వదిలేసేయాలి, ఎందుకంటే పైపింగ్ లాగా కనిపించడానికి సగం వదిలేసి సగంలో కుట్టు పెట్టుకోవాలి. ఈ రెడ్ కలర్. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేయండి. లైక్ చేసి చూడండి, మీలాంటి 10 మంది నేర్చుకుంటారు. ఇప్పుడు వచ్చేసి ఈ లాస్ట్ వరకు ఈ విధంగా ఆ రెడ్ కలర్ బార్డర్ ఏదైతే ఉందో కొంచెం ఆపించులో సగంలో కుట్టు పెట్టాలి. ఈ మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. మధ్యలో కాట్లు పెట్టి ఉల్టా మలపాలి. ఉల్టా మలిపి సాపుగా అనుకోవాలి. సాపుగా ఇలా గీకి ఈ రెడ్ కలర్ కొంచెం కనిపించేలా, పైపింగ్ లాగా కనిపించేలా వదిలేసి కుట్టు పెట్టాలి. కనిపిస్తుంది మనకు. ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. కుట్టు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. మంచి మల్ల పైన కుట్టు పెట్టినాక ఇట్లా రెడీ అవుతుంది. రెడ్ కలర్ తిరగమల్ల లేకుంటుంది, రెడ్ కలర్ కొంచెం కనిపిస్తుంది. ఈ ఎక్స్ట్రా మనకు ఎక్కువ అనిపిస్తే ఇక్కడ 3 ఇంచులు, 7 ఇంచు ఉంటే సరిపోతుంది. సంకల ఇంచు, చేతి మొత్తం పొడవు 3 ఇంచులు. ఇప్పుడు ఇంకోటి కూడా సేమ్ ఈ చేతి ఎట్లా కుట్టామో అదే విధంగా మంచి మల్ల పైన పెట్టి కుట్టుకోవాలి. 2 చేతులు రెడీ అయినాక ఇలా రెడీ అవుతాయి. ఇప్పుడు వచ్చేసి ముందు భాగం గల్ల మంచి మల్ల తిరగమల్ల చూసుకొని మంచి మల్ల పైన లైనింగ్ పెట్టి ఈ గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా కుట్టుకోవాలి. గల్ల రౌండ్ కరెక్ట్ వస్తే మనకు గల్ల కరెక్ట్ వస్తుంది. భుజం జారకుండా 1కి 2 సార్లు మంచి మల్లన కాదా చూడాలి. మంచి మల్ల పైన పెట్టి రౌండ్ కుట్టుకోవాలి. ఈ రౌండ్ అనేది మెల్లగా నీట్గా అంత ఒక్క లెవెల్గా కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువలు కుడితే మనకు ఎగుడు దిగుడు అవుతుంది. ఈ రౌండ్ కరెక్ట్ కుట్టాలి. కరెక్ట్ రౌండ్ కుట్టి ఇప్పుడు అక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు రౌండ్ కరెక్ట్ వచ్చింది అనుకో, మనకు గల్ల కరెక్ట్ రౌండ్ కరెక్ట్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఇది మధ్యలో కాట్లు పెట్టుకోవాలి. దారం కట్ కాకుండా చూసుకోవాలి. చూడండి, కాట్లు అంటే దారం కట్ కావద్దు. ఒక్క దగ్గర దారం కట్ అయినా హోల్స్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఉల్టా మలపాలి. ఉల్టా మలిపి చాలా రోజులైంది ఫ్రాక్ వీడియోలు పెట్టక. మన ఛానల్లో కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు కదా, కొత్త వాళ్ళు కిందికి పోయి చూడాలంటే చూడలేరు. అందుకోసం అని మళ్ళీ ఒకసారి ఫ్రాక్ గుట్టి చూపిస్తాం. ఇది ఫ్యాన్సీ చీర, ఒక లంగా జాకెట్, ఒక లంగా అయింది, ఒక ఫ్రాక్ అవుతుంది. 2 పిల్లలకైతే అవుతుంది ఒక చీరతోటి. 10 సంవత్సరాల 5 సంవత్సరాల పాపలైతే 2 సరిపోతుంది. 10-12 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు 2 కుట్టొచ్చు. ఇప్పుడు ఇది కొంగుతోని పైన కుడుతున్నా నేను, ఫ్రాకుకు పైన బాడీకి. ఇప్పుడు వచ్చేసి మంచి మల్ల పైన ఉల్టా మలిపి మంచి మల్ల పైన కుట్టు పెడుతున్నాను కదా. ఈ కుట్టు అనేది నీట్గా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎంత నీట్గా వస్తే అంత బాగుంటుంది, మనకు లుక్ అనిపిస్తుంది.
ఈ పువ్వులు ఏవైతే ఉన్నాయో పొడుగు వచ్చేలా చూసుకోవాలి. అన్నీ ఆలోచించి చేయాలి చేసేటప్పుడు ఏదైనా కానీ. చూడండి ఫ్రెండ్స్, ఇలా చేస్తే ఇప్పుడు ఈ గల్ల రౌండ్ అనేది ఇలా రెడీ అవుతుంది. ఎక్కువ లైనింగ్ కనిపిస్తుందని ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తున్నా, నీట్గా కావాలి. ఇప్పుడు ఇది ముందు భాగం తిరగమల్ల మంచి మల్ల ఎంత బాగా రెడీ అయింది చూశారు కదా. ఇది పక్కన పెట్టి ఈ వెనుక భాగం రెండు ఉంటాయి కదా విడివిడిగా, ఈ విడివిడిగా రౌండ్ గల్ల ఎక్కడుందో చూసుకొని గల్లకు వచ్చేటట్టుగా ఈ లైనింగ్ పెట్టుకోవాలి మంచి మల్ల పైన. దానికి దీనికి ఈ గల్ల రౌండ్ అనేది ఏ భాగం ఆ భాగం మంచి మల్ల తిరగమల్ల 1-2 సార్లు చూడాలి. చూస్తేనే మనకు మళ్ళీ ఇప్పకుండా మళ్ళీ పని కాకుండా ఉంటుంది. మనకు చూడకుండా ఎక్కడ పడితే అక్కడ కుట్టామనుకో మళ్ళీ ఇప్పాలి, మళ్ళీ ఒక దగ్గర మిస్టేక్ అయినా కానీ ఇప్పాల్సి వస్తుంది. ఈ కాట్లు పెట్టి ఇది కూడా సేమ్ మలపాలి. మలిపి మంచి మల్ల పైన రౌండ్ కుట్టేసుకోవాలి నీట్గా. ఈ గల్ల రౌండ్ కరెక్ట్ కుట్టుకుంటే మనకు నీట్గా వస్తుంది. చూడండి, నేను చెప్తున్నందుకు మీకు నేర్చుకుంటారనే చూపిస్తున్నాను. మన ఇంట్లో 1-2 సార్లు కట్టిన చీరలు ఇప్పుడు మనం కట్టుకోకుంటే పిల్లలకి ఇలా ఫ్రాక్ కానీ లంగా కానీ కుట్టొచ్చు. ఇప్పుడు ఇది కూడా సేమ్ అది ఎట్లా కుట్టామో అట్లా కుడుతున్నాను. గల్ల రౌండ్ కరెక్ట్ కుట్టుకుంటే మనకు సెట్ అవుతుంది. ఈ కాట్లు పెట్టి మలిపి మళ్ళీ మంచి మల్ల పైన కూడా సేమ్ కుట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎంత మాత్రమైనా 2 వైపులా ఇలా కుట్టి ఉక్సుల పట్టి లోపలికి మలిపి కుట్టాను. ఇప్పుడు కాజల పట్టి పైకి మలిపి కుట్టుకోవాలి. ఈ క్లాత్లోనే ఇంచున్నర ఎక్కువ తీసుకున్నాం కదా గల్ల సైడు, అదే మనం మలుపుకుంటే సరిపోతుంది. వేరే క్లాత్ అతికి అల్చిన అవసరం ఏమీ లేదు. ఈ క్లాత్నే మలిపి కుడుతున్నా నేను. ఇది పైకి మలపాలి, మంచి మల్లకు కాజల పట్టి మలపాలి, 2 కాజలు పెట్టాలి, ఉక్సుల పట్టి లోపలికి మలిపి కుట్టాలి. చూశారు కదా ఎలా కుట్టాను. 2 కాజలు అయితే పెడుతున్నాను. కాజ దగ్గర గట్టి కుట్టు పెట్టాలి, ఎందుకంటే ఊడిపోకుండా ఉండడానికి. కొంచెం పెద్దవాళ్ళకు 2 కాజలు పెడితేనే సరిపోతుంది. జిప్పు కూడా ఇలానే వేసుకోవచ్చు. జిప్పు వేసేది కూడా సేమ్ ఇట్లే ఉంటుంది. ఒకటి కింద ఒకటి పైన ఇక చూపిస్తాను చూడండి. ఇప్పుడు 2 రెడీ అయినాయి. ఈ కాజల పట్టి పైన ఈ ఉక్సుల పట్టి తెచ్చి ఇలా సేమ్ చూసుకొని ఇక్కడ నుంచి 2 ఒకదానిపైన ఒకటి పెట్టి ఈ ఇక్కడ ఇట్లా కాజల పట్టి పైన ఉక్సుల పట్టి పెట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇట్లా కుట్టేసి ఇట్లా రెడీ అవుతుంది. ఇట్లా ఇప్పుడు ఇట్లా రెడీ అయింది కదా వెనక భాగం. ఇది ముందు భాగం వెనక భాగం ఒక దగ్గర పెట్టి ఈ షోల్డర్ అనేది ఈ భుజాలు అనేది అతికించుకోవాలి. మనకు గల్లెంత మంచి మల్లలు 2 ఒకేలాగా చూసుకొని ఈ తిరగమల్లకు కుట్టేసుకోవాలి. తిరగమల్లకు కరెక్ట్గా 2 కుట్లు వేసుకోవాలి. స్టార్టింగ్ గట్టి కుట్టు పెట్టాలి. 2 కుట్లు వేసుకుంటే బాగుంటుంది, గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. నేను కొంచెం ఎక్కువనే కుడుతున్నా, ఎందుకంటే గల్ల పెద్దగా అనిపించకుండా మామూలుగా రావడానికి. 1.5 ఇంచుల వెడల్పు 3 ఇంచుల పొడవు అయితే గల్ల పిల్లలకు ఎవరికైనా సరిపోతుంది. ఇక పెద్ద పిల్లలకు పెద్దగా కావాలనుకుంటే మనం ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది 12 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పిల్లలకు ఎవరికైనా ఇంతనే గల్ల సరిపోతుంది. ఇట్లా రెడీ అవుతుంది. ఉక్సుల పట్టి కాజల పట్టి గల్ల. ఈ షోల్డర్ అనేది ఎక్కువ కనిపిస్తే కట్ చేస్తున్నాను. ఇప్పుడు చేతులు కుట్టి పక్కన పెట్టాను కదా, చిన్నగా చేతులు 3 ఇంచుల పొడవు సంకల ఇంచుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది సంక రౌండ్ అనేది నీట్గా కుట్టుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకా కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది. అందుకనే మరీ అడుగుతున్నాను, లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా వరకు లైక్ చేస్తలేరు. ఇప్పుడు వచ్చేసి ఈ సంక రౌండ్ కరెక్ట్గా కుట్టుకోవాలి. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రౌండ్ నీట్గా ఈ సంక కరెక్ట్గా కుట్టుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఈ విధంగా 2 కుట్లు వేసుకోవాలి. 2వ కుట్టు కూడా వేసుకోవాలి, దానిపైన వేసుకోవాలి. ఎక్కువ తక్కువలు కుట్టొద్దు. ఎంత నీట్గా కుట్టితే మనకు అంత నీట్గా ఫిట్టింగ్ వస్తుంది, లుక్ అనిపిస్తుంది. ఎక్కువ ఓవర్గా కుచ్చులు అలాంటిది ఏం పెడతలేను, మామూలుగా సింపుల్గా కుడుతున్నాను, ఎందుకంటే బాగుండడానికి. ఇది వచ్చేసి లైనింగ్ వచ్చి ఒరిజినల్ క్లాత్ వచ్చి ఇలా చేతి ఒక సైడ్ రెడీ అయింది. ఇంకో చేతి కూడా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ముందల భాగం కట్ చేసుకొని ముందుకు ఏదైతే వస్తుందో అది కట్ చేసి లోతు ఈ రౌండ్ కరెక్ట్ కుట్టుకోవాలి. 2 కుట్లు వేసుకోవాలి. 2 కుట్లు వేసుకుంటే 2 చేతులు సేమ్ రెడీ అవుతాయి. ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా కనిపిస్తే కట్ చేసుకోవాలి. 2 ఏ విధంగా రెడీ అయినాయి చూశారు కదా 2 చేతులు. ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని నీట్గా ఇప్పుడు వెనక 2 ముందల 2 టక్స్లు కుట్టుకోవాలి. టక్స్లు కుడితే మంచిగా నడుము దగ్గర బాగా అనిపిస్తుంది, లేకుంటే బోడగా కరెక్ట్ సెట్ కాదు. ఈ 2 టక్స్లు ఇక్కడ వెనక ముందు కూడా సేమ్ ఇది ఇప్పుడు మనం ఎట్లా కుడుతున్నామో అదే విధంగా కుట్టుకోవాలి. ఈ టక్స్లు కుడుతున్నాను చూడండి.
ఎంత బాగా రెడీ అవుతుందంటే ఫ్రాకు కుట్టినాక మీకే అర్థమవుతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. ముందు కూడా టక్సులు కుడుతున్నాను. 4 ఇంచుల పొడవు, 1/2 ఇంచు వెడల్పు ఉంటే సరిపోతుంది. దారం ఇంచు ఉండేలా చూసుకోవాలి, ఎందుకంటే టక్సులు ఊడిపోకుండా ఉండడానికి ఇంచు దారం ఉన్నాక కట్ చేయాలి. ఇప్పుడు సేమ్ ఇక్కడ టక్స్ ఎలా కుట్టామో ఇది కూడా అలానే కుట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తే మీకు అంతవరకు నీట్గా కుట్టడానికి ట్రై చేయండి. మీ పిల్లలకు మీ ఫ్యాన్సీ చీరతో మీ పిల్లలకు ఎవరికైనా సరే కుట్టండి. మిషన్ ఉన్న వాళ్ళు ఎవ్వరు టైం వేస్ట్ చేసుకోకండి. ఇలా ఫ్రాక్ కానీ లంగా కానీ కుట్టండి ఇంట్లో ఉన్న చీరతోనైనా సరే. ఇప్పుడు ఈ ఒక సైడు కుట్టు పెట్టుకోవాలి. ఈ ఒక సైడు 2 కుట్లు వేసుకోవాలి. మనకు పాప ఎంత ఉందో మనకు తెలిసే ఉంటుంది కదా, దాన్ని బట్టి ఓన్గా కుట్టేసుకోవాలి. మరీ టైట్ కాకుండా లూజ్ కాకుండా చూసుకోవాలి, కుట్టేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ నొక్కండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఏదైనా తెలియని విషయం. 2 కుట్లు వేస్తున్నాను. 2 కుట్లు వేస్తే ఒకటి బిర్రుగా అయినా ఒకటి ఇప్పుకోవడానికి ఉంటుందని 2 వేస్తున్నాను. ఇప్పుడు ఇది 2 కుట్లు వేసినాక మంచి మళ్ళీ తీస్తే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు ఏదైతే కుచ్చులు పెట్టి కింద భాగం కుచ్చులు పెట్టి పెట్టామో అది ఇది కొలత చూసుకోవాలి. పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, సరిపోతుందా, ఈ పైన బాడీ ఎక్కువైందా, కిందది ఎక్కువైందా, ఏది ఎక్కువైందా తక్కువైందా చూసుకోవాలి. చూసుకుంటే మనకి ఏమనిపించిందంటే పైనది ఎక్కువైతే కొంచెం కట్ చేస్తున్నాను నేను. ఇక్కడ సైడు అక్కడ సైడు కుట్టు పెట్టాను కదా, ఇక్కడ సైడు కొంచెం కట్ చేసిన. ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ ఫస్ట్ కుచ్చులకు కుట్టు పెట్టాము కదా, ఆ కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు పైన వచ్చేటట్టు చూసుకొని నీట్గా మెల్లగా ఇలా కుట్టు పెట్టుకోవాలి. నేను చూపించే విధంగా కుచ్చుల పైన మంచి మళ్ళ పైన ఈ ఏదైతే బాడీ కుట్టామో మనం పైన భాగం కుట్టామో అది ఆ జాకెట్ తెచ్చి దీనిపైన పెట్టి కుట్టాలి. ఎంత మెల్లగా ఎంత నీట్గా కుట్టు పెడితే అంత బాగా వస్తుంది. చూడండి, మీకైతే మీరు కూడా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీ పిల్లలకు మీరు కుడతారని అనుకుంటున్నా. కుట్టి నా వరకు కామెంట్ చేసి నేను కుట్టానని చెప్తారని ఆశిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా లాస్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ లాస్ట్ వరకు ఈ విధంగానే కుట్టు పెట్టాలి. ఎంత బాగా కుట్టు పెడితే అంత బాగా కరెక్ట్గా సరిపోయింది. కొంచెం కట్ చేశాక మనకు సరిపోతుందని అనుకుంటున్నాను నేను కూడా పిల్లలకు. ఇప్పుడు ఈ నడుము దగ్గర కుట్టేసాం కదా, అది ఎక్కువ తక్కువ అయితే ఏమన్నా కొంచెం ఎక్కువ అనిపిస్తే నీట్గా కట్ చేసుకోవాలి. పోగులు లేవకుండా ఉండడానికి ఇలా కట్ చేసుకొని మొత్తం ఇలా కట్ చేసి కొంచెం ఆపించి వదిలేసి కట్ చేయాలి ఎక్కువ ఉంటే. ఇప్పుడు ఈ 2 అతికిచ్చినాక ఇలా రెడీ అయింది. చూడండి ఎంత బాగా రెడీ అయిందో. ఇప్పుడు వచ్చేసి ఇట్లా మంచి మళ్ళకు మలపాలి. మంచి మళ్ళకు మలిపి ఆ కుట్టు అనగడానికి కుచ్చుకుపోకుండా ఉండడానికి ఈ మంచి మళ్ళ పైన నీట్గా ఈ రెడ్ కలర్ దానిపైన కుట్టు పెట్టుకోవాలి. కొంచెం ఆపించంత వదిలేసి కుట్టు పెట్టాలి. ఎందుకంటే లోపల తిరగమల్లది అతుకోవడానికి అనగడానికి లేచినట్టు ఉండకుండా కుచ్చుకోకుండా ఈ కుట్టు అనేది కరెక్ట్గా అంత ఒక్క లెవెల్గా వచ్చేటట్టు చూసుకోవాలి. ఎంత ఒక్క లెవెల్గా వస్తే అంత బాగుంటుంది. మీరు నేను చెప్తున్నందుకు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు నేర్చుకుంటే సరిపోతుంది. లైక్ చేసి నేర్చుకోండి. మీలాంటి 10 మంది ఇంకా 10 మంది నేర్చుకుంటారు. ఈ మంచి మళ్ళ పైన కుట్టు పెట్టడం వలన మనకు ఇక్కడ కడుపు దగ్గర పిల్లలకు కుచ్చుకోకుండా ఉంటుంది, అణిగినట్టు ఉంటుంది, మనకు ఊడిపోకుండా ఉంటుంది, పోగులు ఎక్కువ లేవకుండా ఉంటుంది. అందుకనే కుడుతున్నాను. ఈ మంచి మళ్ళ పైన కుట్టు పెట్టాను. ఇప్పుడు మంచి మళ్ళ ఇట్లా కుట్టు రెడీ అయింది, ఇలా అణిగింది. ఇప్పుడు ఇక్కడ కూడా ఇట్లా రెడీ అయింది. ఇప్పుడు 2 ఒక దగ్గరికి తెచ్చి తిరగమల్ల తీసి ఈ 2 ఒక దగ్గరికి తెచ్చి ఇప్పుడు 4 ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్తో 4 అవుతాయి. ఆ 4 కూడా మంచిగా మెల్లగా చిన్నగా ఒక మడత పెద్దగా ఒక మడత పెట్టి ఈ విధంగా గట్టి కుట్టు పెట్టి నీట్గా ఇలా లాస్ట్ వరకు ఇలా మడత పెట్టుకుంటూ కుట్టాలి. ఎందుకంటే మనకు కూడా నీట్గా రావాలి, మడత పెట్టుకుంటూ కుట్టాలి. ఈ విధంగా మడత పెట్టి కుట్టాలి. చూడండి నేను ఎలా కుడుతున్నానో, మీరు కూడా కుడతారనే చెప్తున్నాను. ఈ 4 ఒరిజినల్ క్లాత్ 2 లైనింగ్ క్లాత్ 2 4 ఒక దగ్గర చూసుకోవాలి. ఒకటికి 2 ఒకటి జారిపోయినా కానీ మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. అందుకని ఇప్పకుండా ఉండడానికి ముందే జాగ్రత్తకు చూసుకుంటూ కుట్టాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా చిన్నగా ఒక మడత లోపలికి మళ్ళీ ఒక మడత 2 మడతలు పెట్టి పోగులు కనిపించకుండా దారాలు కనిపించకుండా 4 కరెక్ట్గా పట్టుకొని ఈ విధంగా మడత పెట్టి కుట్టాలి. సైడుకు ఎక్కడ పోగులు లేకుండా ఉంటుంది. 2వ కుట్టు వేసుకోవాలి.
రెండో కుట్టేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇట్లా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. ఏం నచ్చిందో కామెంట్ చేయండి.